దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం, ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ, బాగున్నారా? పొద్దున్న లేచారా? చక్కటి ప్రార్థనలు బెల్లంపల్లిలో జరుగుతున్నాయి. మంచి గ్రౌండ్ ప్రిపరేషన్ అండి. చక్కటి వాతావరణం దేవుడు కృప చూపుతున్నాడు. 50 దినాలు చివరికి వచ్చాం. అక్టోబర్ 16 ముగింపు సభ సాయంత్రం 4 గంటలకు ఇదే గ్రౌండ్లో అన్ని ప్రిపరేషన్స్ అయ్యాయి, అంత రెడీ. దేవుడు చక్కటి వాతావరణాన్ని ఆయన కృపను బట్టి ఇచ్చాడు. మరి మీరు ఈ స్థితిలో ఉన్నారు. ఈరోజు ఈ వాగ్దానం ఎవరు చూస్తున్నారు, ఎక్కడి నుంచి వింటున్నారు? యోహాను సువార్త 4వ అధ్యాయం 51, 52 వచనాల్లో ఒక తండ్రి తన కొడుకు దగ్గర, కుమారుని బట్టి యేసే దగ్గరికి వస్తాడు కదా. వెళ్ళు, నీ కొడుకు బాగుపడతాడు అని దేవుడు ఒక మాట ఇచ్చి పంపుతాడండి. ఎప్పుడైతే మాట ఇచ్చాడో, ఏ టైంకి యేసయ్య ఆ మాట ఇచ్చాడో అదే టైంకి ఆ కొడుకు తన కుమారుడు బాగు ఉన్నాడు, బ్రతుకున్నాడని ఆ యొక్క దాసులు వచ్చి చెప్తారు. కాబట్టి ఈరోజు దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు, నీ పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు, నిన్ను వెంబడిస్తున్న శత్రువుని అణిచివేయబోతున్నాడు, నీ కుటుంబ జీవితాన్ని కట్టబోతున్నాడు, నీ హృదయంలో ఉన్న భారాన్ని తొలగించబోతున్నాడు. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నీకు నేను మాట ఇస్తున్నాను, నేను నెరవేర్చేదను. నీకు మాట ఇచ్చి నెరవేర్చబోతున్నా. కాబట్టి ఈరోజు ఎంతమంది బిడ్డలు ఈ స్థలంలో ఉన్నారో, ఈ వాగ్దానం మీకోసం. ఇక్కడ 50వ దినం మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఏ దేశం నుండి చూస్తున్నా నీకు మాట ఇస్తున్నాడు. ఏ వాగ్దానం నీకు ఇచ్చాడు, నీ ఇంట్లో నెక్స్ట్ ఇయర్ కల్లా నీ బంధకాలు తెంచబడి ఇదే ఋతువు కల్లా నీ కుమారుడు ఉంటాడని ఎలీషా ఏ విధంగా షూనేమీయులతో చెప్పాడు. ఏ సమస్యను బట్టి ఉన్నావో దానికి పరిష్కారం, దానికి విడుదల నువ్వు చూడబోతున్నావు. మాట ఇచ్చి నెరవేర్చబోతున్నాను. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. 50వ దినం కూడా ఈ ప్లేస్లో, ఈ చక్కటి వాతావరణంలో మీకు కూడా మాట ఇస్తున్నాడు. మీ యొక్క బాణలు, ఎంటీ బాణలు నింపబడబోతున్నాయి. ఆ నూతన పాత ద్రాక్షారసం కంటే ఆయన కొత్త స్వీట్నెస్ నీ లైఫ్లోకి ఇవ్వబోతున్నాడు. బ్లెస్సెడ్ లైఫ్. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన ఈరోజు మీరు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి, వాక్యం పట్టుకోండి. రక్షణ లేని బిడ్డల రక్షణ, పడిపోయిన వారు లేవడం, రోగులు బాగుపడడం, బంధించబడిన వారు విడుదల పొందడం, ఉజ్జీవము, అభిషేకము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పెంతుకొస్తు పండుగ దినం జరగబోతుంది 50వ రోజు. రండి, పాలు పొందండి. ఈ వాగ్దానం మీ అందరి పట్ల నెరవేర్చును గాక. ప్రార్థన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగులకి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పులు, ఆర్థిక, మానసిక, కుటుంబ కోర్టు కేసులు కొట్టివేయబడి వారు ఏ దేశంలో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. మా భారతదేశాన్ని రక్షించి క్రైస్తవ సంఘాల్లో ఉద్యోగము, భద్రత, దైవజనుల ఐక్యత మీరు దయచేయండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ మా వాగ్దానాలు నెరవేర్చి మాకు తోడై ఉండమని యేసు రక్తముతో రోగులను సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటలకి ఇదే ప్లేస్లో ముగింపు సభ. నువ్వు నీ కుటుంబంతో అడుగుపెట్టినప్పుడు, నీవు నీ ఇంటివారు అడుగుపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని, నిజమైనటువంటి పరలోక పరిశుద్ధాత్మ కుమ్మరింపుని, ఉజ్జీవముని, బలమైనటువంటి నీ జీవితంలో ఇంతవరకు జరగని అద్భుతాలని చేయటానికి ఈ చక్కటి వాతావరణం చూసారా, మంచి ప్రార్థనా స్థలంలో దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచాడు. రండి, ఎక్కడైనా మీరు ఇక్కడ ఉండొచ్చు. మన చర్చి కనబడుతున్న ఆపోజిటే ఈ గ్రౌండ్, అక్కడ మందిరం కనబడుతుంది, ఇక్కడ ఉన్నాం. అన్ని అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చి మీ బాణలు నూతన ద్రాక్షారసంతో నింపి ఒక స్వీట్నెస్గా మీ లైఫ్ను వాడుకుని గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.